నాయిస్ పొల్యూషన్, శబ్ద కాలుష్యం. ఈ నాయిస్ పొల్యూషన్ అసలు ఏ విధంగా కార్డియోవాస్కులర్ సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అని శాస్త్రవేత్తలు పరీక్షలు జరిపారు. నాయిస్ పొల్యూషన్ వల్ల ఒక చెవులకే కాకుండా గుండెకి ప్రభావం ఎలా ఉంటుందంటే, దీనివల్ల వచ్చే ఆటోనామిక్ రిఫ్లెక్సెస్ వల్ల, ఫైట్ అండ్ ఫ్లైట్ లేదా ఎండోక్రైన్ ఎఫెక్ట్స్ వల్ల డిఫీట్ ఫినామినా అంటుంది. ఈ విధంగా శరీరంలో హార్మోనల్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, గుండె మీద ప్రభావం వస్తుంది, దానివల్ల గుండె వాయటం జరుగుతుంది, లేదా ఒక్కొక్కసారి ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి. కొంతమందిలో హార్ట్ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ విధంగా గుండె పనిచేయాల్సిన విధానానికి ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ హార్మోన్స్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీలో కూడా మార్పు రావచ్చు. కొంతమందిలో డయాబెటీస్ కంట్రోల్ కష్టం కాకపోవచ్చు. ఈ విధంగా అటు మెటబాలిక్గా ఇటు బ్లడ్ ప్రెషర్ రైజ్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ సిస్టంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే వీళ్ళలో హార్ట్ అటాక్స్, స్ట్రోకు, కాగ్నిటివ్ ఫంక్షన్స్, మెమరీ ఫంక్షన్స్, రిటైనింగ్, అటెన్షన్ ఇవన్నీ కూడా ఒకదాని ద్వారా ఒకటి లింక్ ఉండటం వల్ల శరీరానికి ఎఫెక్ట్ అవుతుంది. ఈ శబ్ద కాలుష్యాన్ని కొంతమంది మనుషుల్లో ఏ విధంగా ఎఫెక్ట్ వస్తుందని తెలుసుకోవడం కోసం కొంతమందిని గదిలో ప్రవేశపెట్టి ఆ గదిలో నాయిస్ లెవెల్స్ని వేరియస్ లెవెల్స్లో మెయింటైన్ చేశారు. 60 డెసిబెల్స్ నుంచి 120 డెసిబెల్స్ దాకా పెంచి పరీక్షలు జరిపారు. ఈ విధంగా శబ్దాన్ని వేరియస్ స్టేజెస్లో పరీక్ష చేయడం వల్ల తెలిసింది ఏంటంటే, వాస్కులర్ రెస్పాన్సెస్, రక్తనాళముల యొక్క రెస్పాన్స్ మార్పిడి జరుగుతుంది. ఎప్పుడైతే శబ్ద కాలుష్యం పెరుగుతుందో రక్తనాళాల నుంచి వచ్చే వెలువడే హార్మోన్స్ సైజ్ ఆఫ్ ది రక్తనాళాలు మార్పిడి జరుగుతుంది. ఇలా జరగడం వల్ల హాని ఏర్పడుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరగడం జరుగుతుంది. అందువల్ల ఈ జరిగిన ఎక్స్పెరిమెంట్స్ అన్నింటిలో కూడా ఏమని తేలిందంటే, 60 డెసిబెల్స్ కంటే కనుక ఎక్కువ కనుక ఉంటే అటువంటి ప్రాంతాల్లో నివసించే వారికి హానికరంగా ఉంటుంది. మరొక విషయం తెలుస్తుంది ఏంటంటే, పగలు శబ్ద కాలుష్యం వల్ల వచ్చే ప్రభావం కంటే రాత్రిళ్ళు శబ్ద కాలుష్యం వల్ల వచ్చే ప్రభావం ఎక్కువగా ఉంటుందని, నిద్రపోయే సమయంలో చీటికి మాటికి వాహనాల రాకపోకలతోటి నిద్రని కనుక భంగం కలిగినట్టయితే అలాంటి వాళ్ళు మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతారని, అందువల్ల రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా నిద్రకి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరైతే నిద్రపోతారో వాళ్ళల్లో గుండెపోట్లు, రక్తపోటు ప్రభావాలు, పక్షవాతాలు ఇవన్నీ కూడా తక్కువ వస్తాయని, వాళ్ళ మెమరీ, అటెన్షన్, రీజనింగ్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయని చెప్తున్నారు.